బైబిల్ నేర్చుకుంటే నాకేంటి? బైబిల్ నేర్చుకుంటే నాకేంటి అనేటటువంటి పాఠం నేర్చుకుందాం. ఏదైనా గాని మానవులంగా మనం ఒక కష్టానికి పూనుకుంటున్నామంటే, ఒకటి పోగొట్టుకోవటానికి, ఒక నష్టానికి పూనుకుంటున్నామంటే, ఖచ్చితంగా దానికి మించినటువంటి లాభం, మేలు దాంట్లో ఉంటేనే మనం అట్టి కష్టాలకు గాని, అట్టి నష్టాలకు గాని మనం అచ్చుకుంటాం. ఇష్టపడతాం. మనందరికి తెలుసు కదా! ఇప్పుడు కుటుంబాన్ని, తల్లిదండ్రులని అందరిని వదిలిపెట్టి కొద్ది మాసాలు ఉద్యోగం కోసం కోచింగ్‌కెళ్తారు కొంతమంది. మనకు తెలుసు కదా! అలా ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నటువంటి ఆహ్, ఆ మాధుర్యం, అనుబంధాలు, ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమానురాగాలు అన్నీ మిస్ అయిపోతారు. వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ యొక్క సంబంధాల్లో, వాళ్ళ సఖ్యతతో ఎన్నో సంతోషాలను మనం మిస్ అయిపోతారు వాళ్ళు. అలాగే డబ్బు పెట్టి మరీ వెళ్తారు. అది ఆ విధంగా నష్టపోవటం అనేది కూడా జరుగుతుంది. తిండి బాలేకపోవచ్చు, వాతావరణం బాలేకపోవచ్చు, నీళ్లు బాగలేకపోవచ్చు, ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవచ్చు. రకరకాలైనటువంటి ఇబ్బందులు. మన ఇంట్లో కొంతమందికి అన్ని రకాలైనటువంటి లగ్జరీస్ ఉంటాయి. కానీ కొన్ని చోట్లకెళ్ళినప్పుడు అవి ఉండవు. కానీ వీటికి గూడా ఎందుకు పూనుకుంటారంటే దాంట్లో ఏదో మేలుంది. లైఫ్ లాంగ్ ఒక పర్మనెంట్ జాబ్ రాబోతుంది. అది ఒక సెక్యూరిటీ పరంగా బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశ్యంతో ఏం చేస్తామంటే, ఈ నష్టాలకు గాని, ఈ లాస్‌కు, కీడుకు వాటికి మనం అచ్చుకుంటాం. ఎందుకంటే రాబోయే మేలు ఈ నష్టం కంటే గొప్పది. ఈ నష్టాన్ని భర్తీ జేసేది. ఎంతో సంతోషాన్నిచ్చేది. ఎంతో సంతృప్తినిచ్చేది. ఎంతో సంపదను సృష్టించేది. అలా ఏ దాని విషయంలోనైనా సరే మనం దాని ద్వారా ఒక మేలు అనేది ఉండగలిగితే దాని కొరకు మనం చూపించే ఆప్యాయత లేకపోతే ఇచ్చే విలువ చాలా ప్రత్యేకంగా ఉంటది. అది తప్పు కాదు. ఖచ్చితంగా మనకు ఏదైతే లాభకరంగా ఉంటదో దాని వైపు మనం మొగ్గు చూడటం ఏమాత్రం తప్పు కాదు. అయితే ఏది నిజమైన లాభకరమైనదో తెలుసుకొని దానికి విలువనివ్వటం చాలా ప్రధానమైనటువంటి విషయం. సో, ఈ క్రమంలోనే మనం అసలు బైబిల్ అనేది నేర్చుకోవటం వలన నాకొచ్చేటటువంటి మేలేంటి? లాభమేంటి? అనేటటువంటి కోణం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో, ఇందులో రకరకాలైనటువంటి లాభాలున్నాయని బైబిల్ చదువుతున్నటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాటిలో మీకు తెలిసిన లాభాలు కొన్ని చెప్పండి? బైబిల్ అనేది నేర్చుకుంటే మనకొచ్చే లాభాలు ఏమని అనుకుంటున్నారు? అంటే ఏం లాభాలు లేవు. తెలియకుండానే మనం వచ్చేసాం మంచి తెల్లవార్లలో. జ్ఞానం నేర్చుకోవచ్చని. ఏమ్మా? విలువైన జ్ఞానం మనం విలువైన నేర్చుకోవచ్చని బైబిల్ ద్వారా. నేర్చుకోవచ్చు. ఇంకా అంటే మనకు విలువైన జ్ఞానం అంటే ఎలా ఉంటది? దాంట్లో విలువైన జ్ఞానంతో వచ్చే లాభం ఏంటి? ఇది తెలియాలి మనకి. ఇంకా మన బ్రతుకులు మార్చుకోవడానికి బైబిల్ చదవాలి. బ్రతుకులు మార్చుకోవటానికి బైబిల్ చదవాలి. ఓకే. అంటే మీరు ఓవరాల్‌గా చెప్తున్నారక్క. మనకు కావాల్సిందేంటంటే పర్టిక్యులర్‌గా ఇంకా బాగా క్లియర్‌గా అర్థం కావటానికి సంబంధించి మనం ఒకసారి ట్రై చేయండి. ఇలా మనకు నీట్‌గా అందరికి చేరువయ్యేటటువంటి విధంగా ఉండే విధంగా ఆలోచన చేయండి. ఇప్పుడు జ్ఞానం సంపాదించుకోవటానికి బైబిల్ చదవాలనేది 100% కరెక్టు. బ్రతుకులు మార్చుకోవటానికి కరెక్టు. అలా అదొక లాభం. అయితే ఇంకా పర్టిక్యులర్‌గా మనకు కొన్ని కొన్ని విభాగాలున్నాయి. వాటిల్లో మనకు ఎట్టి ఆధిక్యత దేవుడు ఇస్తాడు అనేటువంటి విషయాలు జాగ్రత్తగా మనం చూద్దాం. ఇవన్నీ ఒక ఒక బంచ్‌గా ఒక ఒక గంపు గుత్తగా ఒక గుత్తిలాగా ఒకటే చోట చెప్పబడ్డాయి. అదే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 96వ వచనం నుండి
101 వచనం వరకు ఇవి మనం ధ్యానించబోయేటటువంటి అద్భుతమైన విషయాలు. దీనిలోనే ఈ 1, 2, 3, 4, 5, 6, 7 వచనాలు. ఈ 6 వచనాలు, ఈ 6 వచనాల్లో మనకు అద్భుతమైనటువంటి విషయాలు. నేను ఎందుకు నేర్చుకోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని, నేను ఎందుకు తెల్లవారే లేచి చదువుకోగలగాలో, లేకపోతే ఆన్లైన్కి ఎందుకు రావాలి, ఎందుకు ధ్యానించాలి, చర్చికి వెళ్ళి ఎందుకు నేర్చుకోవాలి, మీటింగ్స్కి వెళ్ళి నేను ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు నోట్స్ రాసుకోవాలి, ఎందుకు రెఫరెన్సులు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, నాకు ఏం అవసరం, దీనివల్ల నాకు వచ్చే మేలేంటి, లాభం ఏంటి, ఇవి తెలుసుకున్న తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని చూసే విధానం మారిపోతుంది. ఓకే, సో ఏంటి ఆ లాభాలు అనేవి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. 96వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాల్సినటువంటి సత్యం, మనం గ్రహించాల్సిన సత్యం ఒకటి ఉంది. ఈ ప్రపంచంలో మనం ఏదైతే గొప్పదనుకొని మానవ మేధస్సులో నుంచి పుట్టినటువంటివి చాలా చాలా గొప్పవి ఉన్నాయి. వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, న్యాయశాస్త్రాలు ఉన్నాయి, అలాగే రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి నేర ప్రవృత్తికి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ ఆశ్చర్యం కలిగిస్తాయి మనల్ని. అద్భుతమైనటువంటి ఆశ్చర్యం దిశగా ఎంత పెరిగిపోయింది మానవ మేధస్సు అన్నటువంటిది మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తూ, ఈ ప్రపంచంలో ఏదైతే టాప్, ఏదైతే అద్భుతమైంది, సైన్స్ గొప్పదనో, లేకపోతే చట్టం గొప్పదనో, లేకపోతే ఈ టెక్నాలజీ గొప్పదనో ఏవైతే మనం అనుకుంటున్నామో వాటన్నిటికీ ఏమున్నాయటంటే పరిమితులు ఉన్నాయి అని గమనించారట. ఏమండి, మీరు దీంతో ఏకీభవిస్తారా? మానవ మెదడుతో, మానవ మేధస్సుతో ఏదైతే ఇది కంప్లీట్, చాలా ఇప్పుడు అడ్వాన్స్డ్ అండి అని చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు మేము సాధించిన దానికంటే ఒక అద్భుతమైన ఉన్నతమైనటువంటి దశలోకి వెళ్ళామండి అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, అసలు ఈ లోక సంబంధమైన సంపూర్ణత ఏదైతే ఉందో గొప్పదని, దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయట, పరిమితులు ఉన్నాయట. దాంతో మీరు ఏకీభవిస్తారా? ఒకవేళ ఏకీభవించేటట్లయితే దేన్ని బట్టి ఏకీభవిస్తున్నారు అది కూడా తెలియాలి. ఊరికి ఏకీభవిస్తున్నాం అంటే కుదరదు కదా. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి దయచేసి. మానవ మేధస్సుతో కనుగొన్నటువంటి వాటికి పరిమితులు ఉన్నాయా? ఉంటే ఎలా ఉన్నాయి? ఉన్నాయన్నా. ఎట్లమ్మా చెప్పు తల్లి. ప్రస్తుతం ఇప్పుడు మనము ఉపయోగిస్తున్న ఫోన్ కూడా మానవ మేధస్సుతో కనిపెట్టబడిందే కదన్నా. దీని వలన ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయన్నా. అదే విధంగా మనం చూస్తున్న టీవీ అయితేనే, మనం వాడే ప్రతి ఒక్క వస్తువు మనిషి ఏదైతే మనకి ఉపయోగకరంగా ఉంది అనుకుంటున్నాడో దాంట్లో అంతకు మించిన నష్టాలు ఉన్నాయని కూడా మనం తెలుసుకుంటున్నాం అన్న. దాని వల్ల జరగబోతున్న నష్టాలు వస్తున్నప్పుడు చెప్తున్నారు అన్న విషయాలు. గుడ్ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడేటివి. మనం ఏదైతే లోక కళ్యాణానికి మేలుకరమైంది, చాలా చాలా మనం వృద్ధి చెందిపోయాం, ప్రపంచం గుప్పిట్లోకి వచ్చేసిందని చాలా చాలా చెప్తూ ఉంటారు. కానీ వాటిలో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం అనేటటువంటిది వీటికంటే మించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మానవ మనుగడకే ప్రమాదం వాటిలో చేసేటటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటివి కొన్ని ఏంటంటే, మనిషి ఎప్పుడైతే స్కానింగ్ మెషిన్లు కనుక్కున్నాడో అప్పటి నుంచి భూమి మీద మానవ జన్మకు సంబంధించినటువంటి వీటి జననాలు, ముఖ్యంగా ఆడపిల్లల జననాలు బాగా తగ్గిపోయాడు తెలుసండి మీకు. ఎప్పుడైతే స్కానింగ్ మెషిన్లు కనుక్కున్న తర్వాత లోపల ఉండేది ఆడబిడ్డో మగబిడ్డో కనుక్కొని ఈజీగా తీసేస్తున్నారు, గర్భస్రావం చేసేసుకుంటున్నారు, ఆ బిడ్డను తీసేస్తున్నారు, పిండాన్ని తీసేస్తున్నారు. అంటే అసలు నిజంగా ఆడబిడ్డ ఈ భూమి మీద లేకపోతే ఎంత ప్రమాదమో నేను పాట రాశాను. ఆ పాట పేరే సృష్టికర్త అపురూప సృష్టి స్త్రీ అయిన. విన్నవాళ్ళు ఉన్నారా?
వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే వినండి. అందులో నేను చాలా అద్భుతమైనటువంటి పదజాలాలు కూర్చటం జరిగింది. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి అందులో. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, అసలు మానవ జాతే నరజాతే నిలిచే దాఖలాలే లేకుండా పోతాయి. అంటే మన ముప్పు మనమే తెచ్చుకుంటాం. స్కానింగ్ మిషన్ ప్రారంభంలో కనుక్కున్నప్పుడు ఇంత ప్రమాదం వాటిల్లో చేసుకుంటుంది, మనల్ని మనమే చంపుకునేటువంటి స్థితికి వెళ్ళిపోతామని ఎవ్వరు ఊహించలేదు. ఊహించకుండానే ఏం చేశారంటే వాళ్ళు కదా కనుక్కున్నారు. ఏమండి? ఇకపోతే తదుపరి మనము ఏదైతే ఆరోగ్యం కోసం లేకపోతే లగ్జరీ కోసం మనం కనుక్కున్నామో కొన్ని వాహనాలు స్పీడ్గా వేగంగా గమ్యానికి చేరాలని కనుక్కున్న ప్రతి వాహనం మనకి ఈరోజు కాలుష్యాన్ని తెచ్చిపెడుతుంది, ఓజోన్ పొరకు చిల్లులు పడేటట్టు చేస్తుంది. అట్లాగే మనం తెచ్చుకుంటున్నట్టు ఏసీలు, ఒకప్పుడు ఏసీలు లేకుండా బతికాం. ఇప్పుడు ఏసీ అనేటటువంటిది కనీస అవసరత అయింది. ఒకప్పుడు అది లగ్జరీ, ఇప్పుడు అవసరత అయింది. ఎందుకు అలాగా తెచ్చేసుకుందాం మనం అని అంటే కేవలం మన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచన చేయటం వల్ల ఇలా రకరకాలుగా చాలా లిమిటేషన్స్ తో ఉంది మానవ సమాజం. అలాగే అది గుర్తుపెట్టుకొని గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే 96వ వచనంలో రెండో మాట, నీ ధర్మోపదేశము అపరిమితమైంది. అంటే దేవుని యొక్క టెక్నాలజీ, దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క ధర్మ ఉపదేశం ఏదైతే ఉందో అది దానికి లిమిటేషన్స్ లేవట, పరిమితులు లేవట. దాంట్లో ఏమంటారు దాన్ని, సైడ్ ఎఫెక్ట్లు లేవు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం దుష్ప్రభావాలు అంటారే. ఏదన్నా ఒక మెడిసిన్ తీసుకునేటప్పుడు వెంటనే మనం ఏమడుగుతాం చెప్పండి, ఈ మెడిసిన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాం. ఒక మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, మానవ టెక్నాలజీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అన్నిటికీ పరిమితులు ఉన్నాయి. కానీ దేవుడి యొక్క మాటకు పరిమితి ఉండదట. అది కనుక గ్రహించడట. అంటే దేవుడి మాటను పాటించి మనిషి మరింత సంకటంలో కూరుకుపోయిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు, రావు కూడా. అది గుర్తించుకున్నాడట. మరి ఎలా దేవుడి మాట ఇరుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా, పరిమితులు లేకుండా ఉంటుందో ఆయనే వివరిస్తూ చెప్తున్నాడు కొన్ని విషయాలు. ఏమిటది? 97వ వచనం చూద్దాం. 97వ వచనం ఏమని చెప్తున్నారు? నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ఏది మనం ఎప్పుడన్నా ఎంతో ప్రియంగా మనం భావించే వాటిల్లో ధర్మశాస్త్రం ఉంటుందా, దేవుడి మాట ఉంటుందా అంటే అసలు? ఇప్పుడు మీ ఇష్టాలు ఏంటి అంటే మనకు వెంటనే దేని మీదకి వెళ్ళిపోతుంది? ఒక తిండి మీదకి వెళ్తుంది, ఒక ప్రదేశం మీదకి వెళ్ళిపోతుంది, ఓ వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది, అంతేనా? కానీ ఎంతో ప్రియమైనటువంటిది దేవుడి మాట అని ఎంతమందికి? నాకైతే లాస్ట్ టైం ఒకసారి సెమినార్ టైంలోనండి, నేను దాదాపుగా 12-13 సంవత్సరాలుగా కాపాడుకుంటూ ఒకటే మెయింటైన్ చేస్తున్న ఒక బైబిల్, సింగిల్ బైబిల్ ఉండిందండి. దాంట్లో చాలా చాలా విషయాలు రాసేసుకున్నారండి, అన్ని లింకులు పెట్టేసుకున్నాను. ఆ బైబిల్ ఉంటే నాకు టాపిక్లు అన్ని చాలా వచ్చేస్తాయి. ఎక్కువ రీసెర్చ్ చేస్తాను ఆ బైబిల్ని పెట్టుకొని, అన్ని టాపిక్లన్నీ రాసేసుకున్నాను. చాలా బాగుంది బైబిల్. అసలు అది మిస్ అయిపోయిందండి ఫస్ట్ ఆల్బమ్ రిలీజింగ్ టైంలో. ఫస్ట్ ఆల్బము దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి అనే ఆల్బమ్ రిలీజింగ్ టైంలో శంకరాపురంలో ఉన్నటువంటి చర్చి బిల్డింగ్ లో, పాత బిల్డింగ్ ఉండింది, అది అప్పుడు మిస్ అయిపోయింది. అప్పుడు మీరు లిటరల్ గా, మీకు తెలుసో తెలియదని నమ్ముతారు లేదో, నేను ఒక నెల రోజులు ఏడ్చుకున్నానండి. ఎందుకనంటే ఆ రీసెర్చ్ అదంతా కూడా మళ్ళీ నేను రికవర్ చేసుకోవాలంటే చాలా మిస్ అయిపోయానని చాలా భయపడిపోయాను. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది ఏమనంటే, లింకులు చేసుకోవాల్సింది బైబిల్లో కాదు, భౌతికంగా కనబడేటటువంటి దీనిలలో కాదు, మైండ్ లో లింక్ చేసుకోవాలని నాకు అనిపించింది. అందుకే ఆ తర్వాత నుంచి నేను ఒక గుణపాఠం ఏం నేర్చుకున్నానంటే, ఒకే బైబిల్ మీద కాకుండా ఏ బైబిల్ తీసుకున్నా కూడా నేను రీసెర్చ్ తీయగలగాలి. కొంతమంది చూడండి, రెఫరెన్స్ తీసేటప్పుడు ఏమంటారంటే వేరే వాళ్ళ బైబిల్లో తీయలేరండి. మీకు కూడా ఈ అనుభవం ఉందా?
మీ బైబిల్లో తీయాలంటేనే తీస్తారు, వేరే వాళ్ళ బైబిల్లో తీయటానికి అవదు. దానికి మనకు కొన్ని గుడ్డి గుర్తులు పెట్టుకొని ఉంటాం, కొండ గుర్తులు. ఏమని? పలానా పుస్తకంలో రైట్ సైడ్ టాప్ ఉంటుంది, పలానా పుస్తకంలో కింద ఉంటుంది లెఫ్ట్ సైడ్, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఇది కూడా మనకు సరైంది కాదు. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, స్లిప్పులు రాసుకుంటే స్లిప్ అయిపోయిందంటే అయిపోయింది సంగతి. అది అలా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మనం ఇది మెదడుకు ఎక్కించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎక్కించుకుంటాం అంటే, నాకెంతో ప్రియమైనది. ఇప్పుడు నీకు బాగా విషయం అర్థం కావడం మాట చెప్తాను. ఏ రోజైనా బిడ్డలకి ఏం కావాలి, లేదా భర్తకి ఏం కావాలి, లేదా భార్యకి ఏం కావాలి అని ఒక ఒక బుక్లెట్ మాత్రమే రాసుకొని ఫాలో అవుతారా ఎవరన్నా? అవుతారండి? అవ్వరు. ఏం చేస్తారు? మొత్తం అన్ని చక్కగా మైండ్ లో గట్టిగా ఫిక్స్ చేసుకొని ఉంటారు, చక్క 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 చేసేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే, ప్రియమైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు చేసే పని అది. అందుకనే మిమ్మల్ని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళని రెఫరెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడ చూశారు, ఏంటి అని ముందు చెప్పినవి మళ్ళీ రిపీటెడ్ గా ఎందుకు అడుగుతూ ఉంటారంటే, అది ప్రియముగా ఉంటే మైండ్ లో గట్టిగా పదిలంగా గుర్తుండిపోతాయి. చేదు అనుభవాలు మనకు మెమరీలో ఏముండో తెలుసండి? నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనిషి మెమరీలో ఉండనివి 2 రకాలైన విషయాలు. ఒకటి, మనకు బాధ కలిగించేటివి, మనకు పెయిన్ ఇస్తే చూసారా, నొప్పి కలిగించేవి విషయాలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిని మనం వదిలేసుకుంటాం, గట్టిగా పెట్టుకోం. అందుకే మీరు చూడండి, అప్పుడప్పుడు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తే ఏమంటాం మనం? అప్పుడప్పుడు ఒక వ్యక్తి గురించి, ఎవరన్నా గెట్టన వ్యక్తి గురించి ప్రస్తావిస్తే ఏమంటామండి? నా దగ్గర వాళ్ళ గురించి మాట్లాడొద్దు, టాపిక్ నా దగ్గర చెప్పద్దు, వదిలేయండి అంటాం. అసలు వదిలేయండి అని చెప్పడానికి ముందు మనం ఏం చేసి ఉంటాం చెప్పండి? దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. గురించి వేరే వాళ్ళకే వదిలేయండి అని చెప్పిన వాళ్ళు మనం ఏం చేసి ఉంటాం? మనం ముందే వదిలేస్తుంటాం ముందు కదా, వాళ్ళకంటే ముందు మనం వదిలేసి ఉంటాం. ఇది ఒకటి, ఒక మెమరీలో ఉండకపోవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అయితే రెండవ రీజన్ ఏంటంటే, అది మనకు అవసరము లేదు అనుకున్న దాన్ని వదిలేస్తాం. బైబిల్ మాటల్ని ఎంతో మంది మనం ఏం చేస్తామంటే, ఓటీపీ అంటారు కదా, ఓటీపీ తెలుసు కదండి, వన్ టైం పాస్వర్డ్ ఎవడన్నా గుర్తుపెట్టుకుంటాడా? అస్సలు గుర్తుపెట్టుకోం కదా. ఒక ఓటీపీ లాగా, అంటే ఒక్కసారికే అది కావాల్సింది మనకి, ఆ తదుపరి దానికి అవసరతే లేకుండా పోద్ది అన్నట్టుగా ఈరోజు దేవుడి మాటలు చూస్తున్నారు. కాదట, గ్రంథకర్త ఏం చేస్తున్నాడట, ఎంతో ప్రియముగా చూస్తున్నాడట. అలా ప్రియముగా చూస్తున్నామా లేదా అని ఎలా తెలుసుకోగలం అంటే, చూడండి అక్కడ చెప్తున్నాడు, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను. ఎవరైనా మనకి ఇష్టమైన వ్యక్తులు ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసండి, వాళ్ళ కోసం టైం ఎక్కువ కేటాయిస్తాం. మర్చిపోకండి. ఎవరికైతే సమయం, మనకు ఏదైతే ప్రైమ్ టైం అనేది ఉంటుందో, మనం మెలకువతో ఉన్నటువంటి సమయాలు ఏదైతే ఉంటాయో, ఆ టైంలలో ఎక్కువ ఎవరి కోసమైతే, దేని కోసమైతే వెచ్చిస్తామో అదే మనకు చాలా ఇష్టమైంది, వాళ్ళే మనకు చాలా ఇష్టమైన వాళ్ళు. మర్చిపోకండి. ఒక ప్రియారిటీ, ఒక టైం ఎక్కువ దేంతో స్పెండ్ చేస్తాం, ఎవరితో స్పెండ్ చేస్తాం, వాళ్ళే మనకి ఇష్టమైన వాళ్ళు. ఇష్టమైన వాళ్ళతోనే ఉండాలనుకుంటాం మనం కదా. కాబట్టి మనకు దేవుడి మాట బాగా ఇష్టమంటే, ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా దాన్ని ధ్యానించే పనిలోనే ఉంటాము. అది మర్చిపోకండి. రైట్, కింద చదువుదాం. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, 98వ వచనం, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నోట్ దిస్ పాయింట్. అంటే ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు ఒకానొక సమయానికి. అరే, చిన్నప్పటి నుంచి వేలు పట్టుకొని, చెయ్యి పట్టుకొని, బుడిబుడి నడకలు నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి, ఎన్నో మెలకువలు నేర్పించి, అన్నిటికీ తానే ఉన్నటువంటి అమ్మా నాన్నలు కూడా ఏమవుతారు, మనల్ని ఒకానొక దినాన్న వదిలిపెట్టిపోతారు. తోబుట్టులు వదిలేస్తారు, భార్య వదిలేస్తుంది, భర్త వదిలేస్తాడు, పిల్లలు వదిలేస్తారు. అందరూ వదిలేసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే, ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండిపోరు. ఉండగలిగింది మనతో పాటు ఎవరు అంటే, దేవుని జ్ఞానమే, దేవుడి మాటే, దేవుని యొక్క ఆజ్ఞలే మనతో నిత్యము తోడుగా ఉంచుకోవాల్సింది.
అవి ఏం చేస్తాయి తోడుగా పెట్టుకుంటే అంటే అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు బెనిఫిట్స్ వస్తున్నాయి గమనించండి. ఫస్ట్ విషయం ఏంటంటే నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేస్తున్నాయి. అది ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే శత్రువు కంటే నాకు జ్ఞానం తక్కువ ఉండాలనుకుంటాడా, ఎక్కువ ఉండాలనుకుంటాడండి? మాట్లాడండి. మనకు ఎక్కువ శత్రువు కంటే ఉండాలని మించిన జ్ఞానం ఉండాలనుకుంటా ఎక్కువ ఉండాలని 100% అనుకుంటాను. అమ్మా ఎక్కువ 100% ఉండాలి. ఎక్కువ. అవునమ్మా, వెరీ గుడ్. ఎక్కువ ఉండాలని అనుకుంటారు. నా శత్రువు దగ్గర నేను తక్కువ కాకూడదు అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఆలోచన ఉన్నంత మాత్రం చేత శత్రువు కంటే మించిన జ్ఞానం మనకు ఉండదు. మనకు రావాలంటే శత్రువుకు మించిన జ్ఞానం అది కేవలం దేనితో సాధ్యము అనంటే చెప్తున్నాడు. ఏమనంటే దేవుడి ఆజ్ఞలు. దీనికి చిన్న ఎగ్జాంపుల్, చరిత్రలో జరిగినటువంటి ఎన్నో రకమైనటువంటి ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీల ముందు ఏ జనమైనా నిలవలేకపోయేది. ఎందుకో తెలుసండి? కేవలం వాళ్ళు దేవుడి మాటను పాటించుకుంటూ పోవటాన్ని బట్టే. దేవుడి మాటలను ఎప్పుడైతే పెడచెవిన పెడతారో అప్పుడు వేరే జాతి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పెత్తనం చెలాయించటం, వీళ్ళని అణిచేయటం, వీళ్ళు దాసులుగా చేసుకోవటం, వీళ్ళు దోచుకోవటం జరిగేది తప్ప దేవుడి మాటను పాటిస్తున్నంత సేపు ఇశ్రాయేల్ అంటే ప్రపంచానికి దడ 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 గడగడలాడించారు. ఎందుకంటే అది శత్రువులకు మించిన జ్ఞానం. శత్రువు తేరుకునే లోపే, దాడి చేసే లోపే, వాడు అధిగమించే లోపే, వాడు లోపరుచుకునే లోపే మనం ఆధిక్యతను కలిగి ఉంటాము. అది దైవ జ్ఞానముతోనే మనకు అన్ని మెలకువలు శత్రువులకు మించి వచ్చేస్తాయి. మర్చిపోకండి. ఈరోజు నాకు శత్రువులు ఉన్నారు అని అనుకుంటే, ఆ శత్రువులకు జ్ఞానం ఉంది అని అనుకుంటే, వాళ్ళకంటే మించిన జ్ఞానం ఎలాగయ్యా నేర్చుకోవాలి, ఎలాగయ్యా తెలుసుకోవాలంటే అది కేవలము దేవుని జ్ఞానం, దేవుడి మాటలు, దేవుడి ఆజ్ఞలు, దేవుడి శాసనాలు, దేవుడి న్యాయ విధులు, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో సినోనిమ్స్, పర్యాయ పదాలు అంటారు. అలాంటి పిలువబడుతున్నటువంటి దైవ శాసనాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ శత్రువులకు మించిన జ్ఞానం ఉంటుంది. అందుకే మీరు చూడండి, దైవ జ్ఞానం పుష్కలంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు తెలుసండి? చాలా నింపాదిగా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏం చేయాలో, దేనికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో తెలుసు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసు, వాటిని ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసు, అన్నీ అర్థమై ఉంటాయి. శత్రువు ఏ విధంగా ఉంటాడో దాన్ని బట్టి కూడా వాళ్ళు అనవసరమైన టెన్షన్స్ పడరు. వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలో వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్ రాశారు కదా పిల్లలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయి 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డల్ని నేను గమనించాను. ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నా. టీచింగ్ ఫీల్డ్ లో 2004వ సంవత్సరం నుంచి ఉన్నానండి నేను. అంటే దాదాపు 21 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న బిడ్డలను నేను చూస్తున్నా. అనవసరమైన టెన్షన్స్ కొందరు పడుతూ ఉంటారు. కొందరు అయితే ఏదో సింపుల్ గా ఫ్రెండ్స్ దగ్గర పోయి మాట్లాడొచ్చినట్టు, బయటకు వెళ్ళి ఛాయ్ దాకా వచ్చినట్టు ఫీల్ అయ్యి ఎగ్జామ్ రాసేసి వస్తారు. అలా జాలీగా పోయి ఎవరు రాయగలరంటే అన్ని తెలిసిన వాడు రాయగలరు. అవునా కదా? అన్ని తెలిసిన వాళ్ళు అలా రాయగలరు. అలా అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు ఏముంటారంటే, ఎలా ఉంటారంటే శత్రువులకు మించిన జ్ఞానముతో నిండబడి ప్రశాంతంగా ఉంటారు. ఇది బెనిఫిట్ నెంబర్ 1. నాకు శత్రువులకు మించిన జ్ఞానం కావాలంటే ఇది ఎక్కడా దొరకదు, అంగట్లో దొరికే సరుకు కాదు ఇది. కేవలము అద్వితీయ సత్యదేవుడు మనకిచ్చేటటువంటి అద్భుతమైన సమర్థత కలిగిన సరుకు ఇక్కడ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఏమండి, నాకైతే నమ్ముతలేని టైం లేదు, కానీ ఉంటే మొత్తం ప్రతిరోజు దేవుడి మాటలు కొన్ని గంటలు నేను నేర్చుకున్నవి నేను పాటిస్తూ అనేకులకు నేర్పించాలన్న తపన నాకుండేది. నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి దేవుడి దగ్గర అదే అడుగుతున్నాను, నాయన నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా సేవ చేయాలి, నాకు అవకాశం ఇవ్వు అని. ఎందుకంటే దీన్ని నేర్చుకోవటాన్ని బట్టి ఎన్ని మెలకువలు వస్తాయంటేనండి, ఈ జీవితం అలా తేలికైపోతూ ఉంటుంది. ఒక్కొక్కటి అర్థమయ్యే కొద్దీ ఆహా ఇదా బ్రతుకు, ఇదిగా జీవితం,
ఓహో ఇలానా డీల్ చేయాల్సింది అని అనిపిస్తుంది. సిచ్యువేషన్ ను డీల్ చేయటం తెలియకపోవటం వల్లే కదండి మనం రకరకాల సమస్యలను ఫేస్ చేసేది. అలా ఎలా డీల్ చేయాలనేది బాగా నేర్పిస్తుందండి పరిశుద్ధ గ్రంథం. ఏమంటే కింద చదువుదాం ఇంకా. బెనిఫిట్ నెంబర్ 1 శత్రువులకు మించిన జ్ఞానం వచ్చేదైతే. రెండవది 99వ వచనంలో నీ శాసనములు నేను ధ్యానిస్తూ ఉన్నాను. అలా ధ్యానించటం వలన నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అని. ఏమండి గమనించండి ఇక్కడ ఇక్కడ చిన్న ఒక క్లారిఫికేషన్ మనకు తెలియాలి. బోధకులందరికంటే విశేష జ్ఞానం అంటే ఏ బోధకులు? బోధకులు 2 రకాలు. ఇది ఎవరికైనా ఐడియా ఉందండి? బోధకులు 2 రకాలు. ఒకటి లోక సంబంధమైన బోధకులు, 2 దైవ సంబంధమైన బోధకులు. సో ఇప్పుడు మనకు బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం వచ్చిందంటే ఏ బోధకులు? ఈ లోక సంబంధమైన బోధకుల లోకమైన బోధకులు. ఇంకొక విషయం, ఇంకొక కండిషన్ కూడా తెలుసుకోవాల్సిందే. దైవ సంబంధమైన బోధకుల కంటే కూడా విశేష జ్ఞానం మనం సంపాదించుకోవచ్చు. ఎప్పుడు అంటే ఆ బోధకుడు తను వెళుతున్న ఈ పరలోకపు పరుగు పందెములో వెనకబడ్డప్పుడు, ఆయన దేవుడి మాటలు పాటించటం కుదరనప్పుడు, దేవుడు కోరుకున్న రీతిగా బతకనప్పుడు అతని కంటే ముందు మనం వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళలేము అంటే ఎప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం, కానీ ఆయన మనకంటే ఎక్కువ ఎదుగుతూ ఉంటాడు. మనం మాదిరి కలిగి ఉంటాం, ఆయన మనకంటే మాదిరి కలిగి ఉంటాడు. మనకంటే ముందుకు సాగుతూ వెలిగిపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే బోధకుడి కంటే ఎక్కువ జ్ఞానం మనకు రాదు. ఇప్పుడు మీ బోధకుడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను ఇట్లనే కొనసాగుతూ పోయారనుకోండి, నాకంటే ఎక్కువ జ్ఞానం మీకు రాదు. ఎప్పుడు వస్తుంది? నేనేదో ఒక పాపములో చిక్కుకున్నప్పుడు, దేవుడి మాటలు ధ్యానించలేనప్పుడు, నా మాదిరి నేను కనబరచలేనప్పుడు, నా సాక్ష్యం నేను పోగొట్టుకున్నప్పుడు 100% మీరు నాకంటే ముందు వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ట్రాక్ లో ఉన్నారు కదా, నేను డ్రాప్ అయిపోయాను. కాబట్టి డ్రాప్ అయిపోయినటువంటి వ్యక్తి కంటే మనం ముందుకి సాగిపోవచ్చు. అలాంటి టైంలో అంటే సేవకుడు మాదిరిగా లేనప్పుడు కావచ్చు, పరసంబంధమైన దైవ సంబంధమైన బోధకుడు, లేదా లోక సంబంధమైన బోధకులు ఉన్నారు. నేను ఏమండి మాకు పాఠాలు చెప్తున్నప్పుడు 10th క్లాస్ టైంలో నుంచి నాకు కొన్ని డౌట్స్ వచ్చేటి మా సార్ల మీద, మేడమ్స్ మీద. ఏమనంటే, అరే మాకు మేము చదువుతూ ఉంటే తెలుగు చదువుతూ ఉన్నా, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఈ సైన్స్ లో మళ్ళీ ఫిజిక్స్, బాటనీ, బయాలజీ ఉంది కదా, అది సోషల్, ఇవన్నీ చదువుతున్నప్పుడు అంతగా అర్థం ఏంటి కాదు. అరే ఎప్పుడైతే మేడం వాళ్ళు, సార్ వాళ్ళు వచ్చి చెప్తారో, అరే సింతేనా ఇది అని అనిపించేది. ఎట్లా వచ్చిందబ్బా వీళ్ళకి ఇంత నాలెడ్జ్, వీళ్ళకి వచ్చిన నాలెడ్జ్ మాకు కూడా వస్తే బాగుంటది అన్నటువంటి రీతిగా అప్పటి నుంచి అనుకునేవాడిని నేను. ఎప్పుడు పాఠాలు చెప్తూ ఉన్న మాస్టర్లు, మేడమ్స్ చాలా ఆశ్చర్యం అనిపించేది. ఎందుకంటే మనకై మనం చదువుకుంటే రానటువంటి నాలెడ్జ్ వాళ్ళు చెప్తే వస్తుంది. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు. కాబట్టి గురువులు ఉండాలి, కానీ వాళ్ళకంటే మించిన జ్ఞానం కూడా మనకు రావాలి అని అంటే అంత గొప్ప పరమ గురువు దగ్గర, దేవుడి దగ్గర, క్రీస్తు దగ్గర, అపోస్తుల దగ్గర, అలాగే ఈ కాలంలో మనకు మాదిరి చూపించేటటువంటి దైవజనుల దగ్గర నేర్చుకుంటే ఖచ్చితంగా లోక సంబంధమైనటువంటి బోధకుల కంటే, మనకంటే మాదిరిలో వెనకబడినటువంటి బోధకుల కంటే గొప్ప జ్ఞానం మన సొంతమవుతుంది. రైట్, ఇది బెనిఫిట్ నెంబర్ 2. 2 బెనిఫిట్స్ ఇప్పుడు నేర్చుకున్నాం. మొదటిది ఏంటండి? మొదటిది ఏంటి చెప్పండి? శత్రువులకు మించినటువంటి జ్ఞానము. రెండవది మూడవది చూద్దాం, 100వ వచనంలో ఉంది. 100వ వచనం, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను,
కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను అడుగుతున్నాను, బాగా ఆలోచన చేసి చెప్పండి. బైబిల్ గ్రంథంలో వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలిగినటువంటి, అంటే వృద్ధుల కంటే వయసు తక్కువ ఉండి ఆ వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్ని మీరు ఎవరినైనా చెప్పగలరా? కొన్ని పేర్లు పాత నిబంధనలో నుంచి కావచ్చు, కొత్త నిబంధన నుంచి కావచ్చు, రెండు దానిలో నుంచి కావచ్చు, రెండు నిబంధనల నుంచి కావచ్చు. వృద్ధుల కంటే విశేష జ్ఞానం కలిగిన వ్యక్తులు చెప్పండి అమ్మా. సొలొమోను గారు, వెరీ గుడ్. సొలొమోను గారు అద్భుతమైనటువంటి వృద్ధుల, వెరీ గుడ్ అమ్మా. యేసుక్రీస్తుల వారు కూడా మీరు చూస్తారండి, యేసు ప్రభుల వారి దగ్గరికి రాత్రిపూట ఎవరు వచ్చారు యేసు ప్రభు దగ్గర తెలుసుకోవటానికి? నీకోదేము గారు వచ్చారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఏమండి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూడండి 4వ వచనం చదవండి అమ్మ ఒకరు. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఎవరు చదవట్లేదు? మనుషుడు ఎలా జన్మించగలడు అంటున్నాడు. అంటే ఆయన ఎవరని చెప్పుకుంటున్నాడు నికోదేము గారు? ముసలివాడు అని చెప్పుకుంటున్నాడు. ముసలివాడికి జ్ఞానం ఎవరు నేర్పించారు? ఆయనకు తెలియని విషయాలు ఎవరు చెప్పారు? ఎన్నో సంగతులు ప్రభు ఈ 3వ అధ్యాయం అంతట్లో నికోదేము గారికి చెప్తాడు ప్రభు. ఈవెన్ అపోస్తలు అందరూ కూడాను ఎంతో మంది చిన్న వయసు కలిగి ఉన్నటువంటి వాళ్ళే, చాలా వాళ్ళకంటే పెద్దవాళ్ళు చాలా మంది, వాళ్ళ తండ్రుల స్థానము, తల్లుల వయసు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేని జ్ఞానం వీళ్ళకి దేవుడు ప్రసాదించడం జరిగింది, పొందుకోవటం జరిగింది. కాబట్టి ఇప్పుడు సంఘంలో కూడా సేవకుడు అండి, సేవకుడి కంటే వయసులో పెద్దోళ్ళు ఎంతమంది ఉండరా? వయసులో పెద్దవాళ్ళు తండ్రి వయసు, తల్లి వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు సంఘంలో. కానీ వాళ్ళకంటే మించినటువంటి విశేష జ్ఞానం దైవజనుడికి ఉంటుంది. ఎందుకనంటే అది స్వతహాగా తనకొచ్చింది కాదు, తన గొప్పతనం కాదు, అది ఏ మాత్రం తన గొప్పతనం కాదు, అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మెలకువ, గొప్ప ఆశీర్వాదం అది. కాబట్టి దేవుడి మాటలు నేర్చుకోవటాన్ని బట్టి పెద్దల కంటే, వృద్ధుల కంటే మించిన జ్ఞానం వస్తుంది. ఇంతకంటే కావాల్సింది ఏముందని చెప్పండి. అప్పుడప్పుడు మేము ప్రారంభంలో అండి, నేను 2001 ఆ టైంలో పరిచర్య చేయటానికి వెళుతున్నటువంటి టైంలో కొందరు ముసలోళ్ళు వచ్చి వాకింగ్ చెప్పి అయిపోయిన తర్వాత ఓ మాట చెప్పేవాళ్ళు. ఏమనంటే, చాలా బాగా చెప్పావు నాయన అని చెప్పి తర్వాత ఓ మాట అనేవాళ్ళు, చిన్నోడు అయినా చాలా బాగా చెప్పావు అనేటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మరికొందరు, నేను ఒకసారి ఒక టాపిక్ మాట్లాడాను, అది మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ దాదాపుగా 70 ఏళ్ల సేవకుడు వయసు అప్పటికి ఆయనకి. నేను ఈ మాట మాట్లాడే సమయానికి నాకున్న వయసు 35 ఏళ్ళప్పుడు, అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాటలు ఇవి. 10 ఏళ్ల క్రితం నేను మాట్లాడిన సమయానికి ఆయనకు 75 ఏళ్ళు ఉన్నాయి సేవకుడికి. నేను మాట్లాడిన టాపిక్ ఏంటంటే ధనవంతుడు లాజరు. అది ఎవరికి తెలియదండి? అసలు ఎవరికైనా తెలియకుండా ఉంటుందండి? 75 ఏళ్ళ వయసు కలిగినటువంటి సేవకుడు తెలియకుండా ఉంటుందండి? ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కదా. కానీ నేను అక్కడ వేసిన ప్రశ్న ఏంటంటే, ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు కదా, ఆయన పాతాళానికి హేతువులేంటి? ఆయన పాతాళ యాతనకు హేతువులేంటి? హేతు అంటే ఒకటే చెప్తారు ఎవరన్నా, మహా అంటే తన జీవితకాలం అంతా తన ఇష్టం వచ్చినట్టు బతికాడు, అదొక్కటే చెప్తే అది ఆల్రెడీ ఉంది, అది చెప్పడానికి నీ సేవకుడే అక్కర్లేదు. రెండవది, అసలు లాజరు చేసినటువంటి పుణ్యం ఏంటి? ఆయన చేసిన పాపం ఏంటి? పాతాళం పోవటానికి ధనవంతుడు. లాజరు చేసిన పుణ్యం ఏంటి? నెమ్మది పొందు స్థలానికి వెళ్ళటానికి అని అడిగాడు. ఇంక ఎవరికి పెద్దగా స్ట్రైక్ అవడం లేదనమాట. అంతకు మించి ఏదో కష్టపడ్డాడు, కురుపులతో నిండుకున్నాడు అన్నటువంటి విషయం మాత్రమే లాజరు గారి కోసం ఉంది. ధనవంతుడి కోసం సుఖపడ్డాడు అన్నట్టు ఉంది. అసలు అక్కడ దగ్గర నుంచి నేను
ఒక మనిషి పరదేశకి వెళ్ళాలంటే ఏం చేసి ఉంటే వెళ్తారు అని చరిత్రలోకి వెళ్ళి, ఓ మనిషి పాతాళంలోకి వెళ్ళాలంటే ఏం చేసి ఉండాలి అని చరిత్రలోనికి వెళ్ళి చెబితే, అప్పుడు ఆయన అన్న మాట, నాయన నేను 55 ఏళ్ల నుంచి వాక్యం చెప్తున్నాను, సేవకుడిని నేను. 55 ఏళ్ళ అనుభవం ఉంది నాయన. నా అనుభవం అంత వయసు కూడా నీకు లేకున్నా నేను ఇంతవరకు ఆలోచన చేయలేదు అన్నాడు. అంత గొప్ప పరిస్థితి ఎందువల్ల వచ్చిందంటే, నా స్వతసిద్ధమైనటువంటి అనుభవంతో నేనేం చెప్పలేను, ఏం చేయలేను, నేనేం సాధించుకోలేనండి. నాకు అనిపించింది, దేవా నిజంగా వృద్ధుల కంటే మించిన విశేష జ్ఞానం నేను ఇస్తానని చెప్పావు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నాయన అని నేను దేవుడికి స్తుతులు చెప్పాను. ఇప్పటికీ చాలా మంది పెద్దలు ఆ విషయంలో చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అవన్నీ నేను ఐఎమ్ ఎంజాయింగ్ దట్. నేను వాటినన్నిటి నేను ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే వృద్ధుల కంటే మించిన జ్ఞానం వాళ్ళకు అది అందినప్పుడు చాలా సంతోషపడతారండి. పెద్దవాళ్ళు ఫిదా అవ్వాలంటేనండి వయసులో ఎక్కువ ఉన్నవాళ్ళు అంత సులభమైన విషయం కాదండి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చూసుకుంటారు, ఎంతమంది చూసుకుంటారండి చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్లో పెద్దలు కొంతమంది ఉన్నారండి, వయసులో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, నాకంటే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ అంత సులభంగా ఇన్స్పైర్ అవ్వలేరు, అంత సులభంగా వాళ్ళు ఆశ్చర్యపడలేరు, అంత సులభంగా వాళ్ళు స్పందించలేరు. అలా స్పందించగలగాలంటే ఆ శక్తి దేవుడి మాటకుంది తప్ప వ్యక్తికి కాదు, వ్యక్తికి కానే కాదు. అలాగా దేవుడి మాటకున్న గొప్పతనం, ఇదిగో వృద్ధుల కంటే మించిన జ్ఞానం, శత్రువుల కంటే మించిన జ్ఞానం, బోధకులందరికంటే మించిన జ్ఞానం దేవుడిస్తాడు. ఇవి 3 బెనిఫిట్స్. తర్వాత 4వ బెనిఫిట్స్ చూద్దాం. అదే 101వ వచనం చూద్దాం. 101వ వచనం చూడండి ఏమనుందో, చదవండి అక్కరు. 101వ వచనం. నేను నీ వాక్యం అనుసరించినట్లు చదువునన్నా. దుష్టుల మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. చూడండి ఏమండి, దుష్ట మార్గములన్నిటిలో నుంచి పాదాన్ని తొలగించుకుంటున్నారట. దుష్ట మార్గం అంటే ఎన్నో సందర్భాల్లో తెలియకుండానే మనం దుష్ట మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, రాంగ్ డెసిషన్ తీసుకుంటాం, రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోతూ ఉంటాం. మన గమనం అంతా ఎటు వెళ్ళిపోతూ ఉంటది. అసలు మనం అందుకే నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని అంటాడే. అంటే మనం ఏ రూపమైన ఏ రకంగా మనం ముందుకు సాగుతున్నాం, మన నడక ఏ గమ్యానికి చేరుతుంది, అది సరైన రీతిలో అడుగు తీసి అడిగేస్తున్నామా? ఎందుకంటే లుక్ బిఫోర్ యు లీప్. నువ్వు దూకడానికి మునుపు, అడుగేయటానికి ముందు చూడు ఏముందో అక్కడ గొంతు ఉందా, మెట్టు ఉందా, నీళ్లున్నాయా, లోయ ఉందా, రాయి ఉందా, రప్పు ఉందా, ఏముందో చూసి అడుగేయి అని అంటుంది ప్రపంచం. కానీ మనకు ఒక స్టెప్ తీసుకున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక అడుగేసే ముందు సరైనటువంటి రీతిలో దుష్ట మార్గంలో నుంచి కాకుండా, యోబు గారు అంటారు, నేను అడుగు పెట్టిన చోటల్లా నేతిలో పడ్డట్టు అయింది అంటాడు. అప్పుడు నేతిలో పడినటువంటి రీతిగా అడుగు ఉండాలంటే మనకు గుర్తుపెట్టుకోండి, నీతిగా బ్రతకాలి. అది దుష్ట మార్గములన్నిటిలో నుంచి పక్కకు తీసుకెళ్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. ఇప్పుడు ఎలీషా ప్రవక్త మనకు అందరూ తెలుసు కదండి. ఏలియా గారి యొక్క సరిపోయినటువంటి గురువుకు తగినటువంటి అద్భుతమైన శిష్యుడు కదా ఎలీషా గారు. ఎలీషా గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు మనకు అందరూ తెలుసు. ఎవరు? గేహాజీ. ఇప్పుడు గేహాజీ దుష్ట మార్గంలో పడిపోయాడు, కానీ గేహాజీ గురువు గారు మాత్రం దుష్ట మార్గంలో ఏమాత్రం పడలేదు. ఆయన పడకపోవటానికి, ఈయన పడడానికి ఒకటే కారణం, దేవుడి మాట బుర్రకెక్కించుకుంటే, చెవిని పెడితే, దాన్ని పాటించాలనుకుంటే 100% దుష్ట మార్గంలోనికి మనం వెళ్ళం. ఎప్పుడైతే దాన్ని పక్కన పెడతామో, గురువు గారి దారి రుజు మార్గంలో ఉంది, శిష్యుడి దారేమో పెడదారిని పట్టింది. దుష్ట మార్గంలోకి వెళ్ళిపోయాడు, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఇలా ఎప్పుడైతే ఎవడైతే దారి తొలగిపోతాడో వాడికి ప్రాబ్లం. కానీ దేవుడు అనుకున్న రీతిగా బతకగలిగితే ఖచ్చితంగా మనిషి దుష్ట మార్గంలోనికి వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా వెంటనే ఏమవుతాడు?
బ్యాక్ అయిపోతాడు, వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు దుష్ట మార్గంలోకి వెళ్ళిపోయాడు సాల్మన్ గారు, భార్యలు మా మనసును తిప్పేశారు. మళ్ళీ మారాడు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా సాల్మన్ గారు? 100% మారాడు, మర్చిపోకండి. 100% మారాడు. ఎలా చెప్పగలము అది? అంతే, ప్రసంగి గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో చెప్పేశాడు. లాస్ట్ అంతటికి చెప్పినటువంటి మాట, వీటన్నిటిని వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే అని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో చివరి వచనాలు చెప్తాడు చూసారా, అక్కడ అర్థమైపోయింది. మానవ కోటికి ఉన్నటువంటి విధి చెప్పాడు ఆయన. కాబట్టి ఆ విధిలోనికి ఆయన వచ్చాడు, దుష్ట మార్గంలో నుంచి బయటపడ్డాడు. అది దేవుడి యొక్క జ్ఞానముతో నింపబడితే, దానికి విలువనివ్వగలిగితే మనం అంతగా మన పడ్డ గుంటల్లో నుంచి మనం లేవనెత్తుంది దేవుడి మాట. కనుక ప్రియులారా, దేవుని మాటలు లేదా బైబిల్ నేర్చుకుంటే నాకేంటి అంటే ఈ 4 ప్రధానమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. నంబర్ 1 ఏంటది? శత్రువులకు మించిన జ్ఞానం. రెండవది బోధకులకు మించిన జ్ఞానం. మూడవది వృద్ధులకు మించిన జ్ఞానం. నాలుగవది దుష్ట మార్గములన్నిటిలో నుంచి తప్పించబడుతున్న జ్ఞానం. ఈ 4 మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు రా. నిద్రలో లేపి అడిగినా కూడా నువ్వు చెప్పగలగాలంటారే, అలా నేర్చుకోగలగాలి. కాబట్టి బైబిల్ నేర్చుకుంటే నాకేంటంటే ఇంతకు మించిన బెనిఫిట్స్ మనకేమన్నా అవసరం ఉన్నాయా? ఈరోజు శత్రువుల కంటే మించిన జ్ఞానం వస్తే అంతకంటే కావాల్సింది ఏముందండి బాబు? ఖచ్చితంగా శత్రువు మీద విజయం మందే అవుద్ది కదా. శత్రువుకి మించిన జ్ఞానం మనకుంటే ఏంటి మనకు బెనిఫిట్ ఏంటి అనుకుంటున్నారు? శత్రువు ఎప్పుడూ మనల్ని గెలవలేడు, ఓడిపోతాడు. ఎందుకంటే శత్రువుకి మించిన జ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి. అలాగే బోధకుల కంటే అందరికంటే మించినటువంటి జ్ఞానం మనకు నేర్పించిన వాడికంటే మించిపోయినామంటే అది ఎంత ఆధిక్యతగా ఉంటుందండి అసలు, ఆలోచించండి. అలాగే వృద్ధుల కంటే మించిన జ్ఞానం మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా ఒక్కటే శరణ్యం, దేవుడి మాటలు నిత్యము ధ్యానం చేస్తూ వాటిని మన జీవితంలో అన్వయించుకుంటూ పోతే ఖచ్చితంగా మనకు ఆ స్థితి వస్తుంది. అలాగే దుష్ట మార్గాలన్నింటిలో నుంచి తప్పించబడతాం. ఇదండి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన జీవితంలో ఏ అకౌంట్ లేకపోయినా దేవుడి మాటలను నింపుకునేటటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ మెదడులో మనకు ఉండగలగాలి. అది ఎప్పుడైతే ఉంటుందో, స్టోర్ అయి ఉంటుందో, అది టైంకు ఎట్లయితే మన దగ్గర డబ్బు బ్యాలెన్స్ ఉందనుకోండి, అవసరాలకు తీసుకొని వాడేసుకుంటాం కదా, అట్లాగా ఏ సిచ్యువేషన్ వచ్చినా మనకు ఆల్రెడీ దాన్ని ఏ విధంగా డీల్ చేయాలని తెలిస్తే ఈజీగా డీల్ చేయగలం. కాబట్టి లైఫ్ అంతా హ్యాపీగా బిందాస్గా ఉండాలి అంటే ఒక్కటే శరణ్యం, ఎక్కువగా దేవుడి మాటల మీద దృష్టి సారిద్దాం, నేర్చుకుందాం, పాటిద్దాం. ఎక్కడ దైవికమైనటువంటి వాసన తగులుతుందనండి. మరి స్టార్టింగ్లోనండి నేను 19 years ఏజ్లోనే ఈ దైవజ్ఞానానికి ఆకర్షితుడు అవ్వటం జరిగింది. అది మొదలుకోనండి ఒక్క 10 ఏళ్ళండి, ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళ వయసు, 10 ఏళ్ళ వరకు ఏం చేశామంటేనండి, మామూలు పిచ్చి కాదండి. అసలు మీరు ఎప్పుడు ఎట్లా నేర్చుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మేము నేర్చుకున్న విధానం ఒక ప్యాషన్ అంటారే, ఒక పిచ్చిగా దైవజ్ఞానం నేర్చుకోవటం జరిగింది. ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి పరుగులు తీసి వెళ్ళిపోయింది. అక్కడికి దానికి ఖర్చు ఎంత, దూరం ఎంత, ఫెసిలిటీస్ ఉంటాయా లేవా, ఏవి ఆలోచన చేసేవాళ్ళు కాదు. మీటింగ్స్ అంటే పరుగులు తీసేసేవాళ్ళం. బైబిల్ని ఎక్కువ చదువుతూ నేర్చుకుంటూ, డౌట్స్ వస్తే నీట్గా నోట్స్లో రాసుకొని దీనికి ఎవరు ఆన్సర్ చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు జాగ్రత్తగా ఎక్కడన్నా మర్చిపోతామేమో అని చెప్పి నీట్గా రాసేసుకొని వాటన్నిటికి మళ్ళీ ఆన్సర్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ మర్చిపోతామని మళ్ళీ దాన్ని నోట్స్లో రాసుకొని మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా మర్చిపోతామో ఇన్ని విషయాలు అనుకుంటే వాటిని మళ్ళీ మధ్యలో నెమరేసుకొని అలా నేర్చుకున్నాం. పుస్తకాలు ఎన్నో కొన్నాం. క్యాసెట్లు స్టార్టింగ్లో మేము నేర్చుకున్న టైంలో క్యాసెట్లు ఉన్నాయి, రీళ్ళతో ఉన్నటువంటి క్యాసెట్లు. ఆ క్యాసెట్లు విని విని అరిగిపోయేవండి, అన్ని చుట్టుకొని పోయేటటువంటివి. ఎందుకంటే అంతగా విని నేర్చుకునేవాడిని, ఒక పిచ్చి ప్యాషన్గా ఉండేది. మనకి ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా వాటిని ఎక్కువ ఎవరు పట్టించుకోవట్లేదు. దానివల్ల నష్టం ఎవరికండి? మనకేనండి. కనుక ప్రియులారా, నేర్చుకుందాం,
నేర్చుకుంటే పోయేదేమీ లేదు, శాశ్వత కాలపు నష్టం తప్ప. నష్టం అనేది మనకు రాకుండా పోతుంది. కీడు అనేది జరగకుండా, మనల్ని చవి చూడకుండా, పరాజయం మన తలుపు తట్టకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దైవజ్ఞాన సముపార్జన అత్యంత కీలకమైంది. కాబట్టి వెండి సంపాదించుకోవటం కంటే, జ్ఞాన లాభము బంగారంతో పొందేటువంటి లాభాలు పొందటం కంటే దైవ జ్ఞాన లాభమును పొందుట మేలు అని చెప్పడం జరిగింది. వాటన్నిటి వల్ల మనందరి శ్రేష్టమైన ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు బాటలు వేయటం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత మేర అవకాశం దొరికినప్పుడల్లా దేవుడి మాటలు ధ్యానించడానికి, నేర్చుకోవటానికి మనం ఇష్టపడతాం. అప్పుడే కష్టం అనిపించదు. ఇది బైబిల్ నేర్చుకుంటే నాకేంటి అన్నటువంటి పాఠం.